క్లాస్ అయిపోయింది. ఈ డిగ్రీ లైఫ్ చాలా వాల్యుబుల్ లైఫ్ కాబట్టి ఈ లైఫ్ టైంలో మంచిగా చదవండి, మంచిగా ఎంజాయ్ చేయండి. చదువుతూనే అన్నింటిని ఎక్స్పీరియన్స్ చేయండి, అన్నింటిలో ముందుండండి. ఎంజాయ్ ద లైఫ్, క్రియేట్ సమ్ మెమరీస్. ఓకే బాయ్. ఎంత బాగా చెప్పారు కదా, అంటే ఎప్పుడు చదివే కాకుండా ఎంజాయ్మెంట్ కూడా ఉండాలని. కానీ మనం ఎంజాయ్ చేస్తలేము. అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, ఎట్లుంటుంది? అయితే శైలు అంటుంది కదా, మనం స్టడీస్ పైన తప్పితే ఎట్లాంటి బయట ఆటలు ఆడడం లాంటి వాటిపైన ఎట్లాంటి వాటిపైన మనం ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. అసలు ఎంజాయ్మెంట్ ఏంటి గణేష్ అని అడుగుతాం. ఎంజాయ్మెంట్ కావాలి కదా. అవును, అంతే కదా. ఏంటి తిన్నా ఏమో ఎంజాయ్మెంట్ అన్నావు, అదన్నా ఇదన్నో హ్యాండిల్ వెళ్ళిపోయినావు. కొంచెం అర్జెంట్ అవుతుంది, పాలు ఏంటి స్మెల్? స్మెల్ ఎంజాయ్మెంట్ కావాలన్నా ఎంజాయ్మెంట్ వచ్చినప్పుడు ఇంకా స్మెల్ తీసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు స్మెల్ రాయండి. ఏం తీస్తున్నావు? ఏం కాదు ఎంజాయ్మెంట్ అన్నా కదా. ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ పీక్స్ చూపిస్తుంది. ఎంజాయ్మెంట్ పీక్స్ ఇది డ్రగ్స్ అంటే డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనల్ని మనం మర్చిపోయేంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అట్లా ఎందుకు చేసినావు వంశీ? అసలు ఎవరైనా ఎంత ఫీల్ అయింది? అన్నీ చెప్తారు. ఎంతసేపు రా, కాసేపు కూడా కూర్చున్నాం రండి, కూర్చొని మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పారు కదా ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనల్ని మనం కోల్పోతాం. మనకు తెలియకుండా తప్పులు చేసాం, ఆ తప్పులు చేసేసి మనకు తెలిసేసరికి అంతా కోల్పోతాం. ఎంజాయ్మెంట్ అంటే ఇది కాదు, చదువుకోవడం, ఆటలు ఆడడం, ఏదో ఒక గేమ్లా, లేదంటే ఏదైనా ఒక యాక్టింగ్ చేయడం, అలాంటి ఎంజాయ్మెంట్ అంటే అది అసలైన ఎంజాయ్మెంట్. లేదా ఒక ఫుడ్ కుకింగ్ స్టైల్ నేర్చుకోవడం, అవే ఎంజాయ్మెంట్ మనకు. ఇది కాదు డ్రగ్స్ తీసుకోవడం. దీనివల్ల మనకు తెలియకుండానే మతి భ్రమించి తప్పు చేస్తూ ఉంటాం.